దమ్ముండి డీల్ చేయగలడు అన్న నమ్మకం కలిగిస్తే చాలు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. ముఖ్యంగా సీనియర్ హీరోలంతా ఇప్పుడు కుర్ర దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ సెట్ మీద ఉన్న రిలీజ్కు రెడీ అవుతున్న సీనియర్ సినిమాలు ఇలాంటి కాంబినేషన్లోనే రూపొందుతున్నాయి. బోళా శంకర్ సినిమాతో నిరాశపరిచిన మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను ఓ కుర్ర దర్శకుడి చేతిలో పెట్టారు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో ఫ్యాంటసీ డ్రామాలో నటిస్తున్నారు. బింబిసార లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వశిష్ఠ చిరు కోసం భారీ కాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ మధ్య రూట్ మార్చారు. గతంలో సీనియర్స్తోనే సినిమాలు చేసిన బాలయ్య ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్యతో హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. విక్టరీ హీరో వెంకటేష్ కూడా యంగ్ తరంగకే ఓటేశారు. హిట్ సిరీస్ తో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లోని సైంధవ్ సినిమాలో నటించారు వెంకీ. సంక్రాంతి కానుగ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. ప్రయోగాలకెప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున మరోసారి కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని అనే కొరియోగ్రాఫర్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇలా సీనియర్లంతా కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ఉండడంతో వెండితెర మీద కొత్త వైబ్ కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సలార్ సక్సెస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా ఫుల్ కిక్ ఇచ్చింది. అందుకే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న డార్లింగ్ సినిమాల విషయంలోనూ కదలిక కనిపిస్తోంది. ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా లేకుండానే షూటింగ్ కానిచ్చేస్తున్న ఓ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సలార్ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ ని షేక్ చేశారు డార్లింగ్ ప్రభాస్. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్రెడీ 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్ లో కూడా సత్తా చాటింది. లైన్ లో ఉన్న డార్లింగ్ సినిమాల విషయంలో కదలిక తీసుకొచ్చింది. ప్రెజెంట్ సెట్స్ మీదున్న కల్కి 2898 AD ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. బాంబేలోని ఐఐటీలో కల్కికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మారుతి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు యూనిట్. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుంది అన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సడన్ గా సంక్రాంతికి ఫస్ట్ లుక్ అంటూ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రీసెంట్ గా స్పిరిట్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు టీ సిరీస్ టీమ్. మే నెలలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని, 2024లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇలా వరుస అప్డేట్స్ కి సలార్ సక్సెసే కారణమంటున్నారు విశ్లేషకులు. 2023 ముగింపునకు వచ్చేయడంతో సక్సెస్ ఫెయిల్యూర్స్ కి సంబంధించి రివ్యూలు మొదలైపోయాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ లిస్ట్ క్రేజీగా కనిపిస్తోంది. గత ఏడాది సక్సెస్ఫుల్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది కనిపించలేదంటున్నారు క్రిటిక్స్. ప్రెజెంట్ ఇయర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు శృతి హాసన్. ఈ ఏడాది 4 సినిమాల్లో నటించిన శృతి 4 బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. దీంతో ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు శృతి హాసన్. 2023లో సక్సెస్ఫుల్ అనిపించుకున్న మరో బ్యూటీ సంయుక్త మీనన్. ఈ ఏడాది ఇప్పటికే సర్, విరూపాక్ష లాంటి 2 సూపర్ హిట్స్ అందుకున్నారు సంయుక్త. ఈ శుక్రవారం డెవిల్ సినిమాతో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ లిస్ట్లోకి వస్తే సంయుక్త కూడా లక్కీ హ్యాండ్స్ లిస్ట్లో చేరిపోతారు. సక్సెస్ అన్నది కాయిన్ కు ఒక వైపు మాత్రమే. ఈ ఏడాది మోస్ట్ అన్లక్కీ బ్యూటీస్ కూడా కొంతమంది ఉన్నారు. భారీ ఆశలతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య 2 డిజాస్టర్స్ తో నిరాశపరిచారు. ఏజెంట్, గాంధీవధారి అర్జున లాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యారు సాక్షి. 2023లో సౌత్ డైరెక్టర్సే బాక్సాఫీస్ ను రూల్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే సినిమాలను రూపొందించారు మన మేకర్స్. ఈ జోరు కొత్త ఏడాదిలోనూ కంటిన్యూ అవుతుందా? అసలు 2024లో నేషనల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న దక్షిణాది దర్శకులెవరు? 2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఇక్కడ రీజనల్ గా రిలీజ్ అయిన సినిమాలు బిగ్ నెంబర్స్ ను రికార్డ్ చేశాయి. ఇక నార్త్ లో సినిమాలు చేసిన మన దర్శకులు బాలీవుడ్ స్టార్స్ కు కూడా తిరుగులేని సక్సెస్ అందించారు. యానిమల్ తో రణబీర్, జవాన్ తో షారుఖ్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ 2 సినిమాల దర్శకులు సౌత్ వాళ్లే కావడం విశేషం. 2024లోనూ మన మేకర్స్ బిగ్ టార్గెట్స్ తో బరిలో దిగుతున్నారు. ఆల్రెడీ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్,
సీక్వెల్లో మరింత భారీ నెంబర్స్ కోసం ట్రై చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా పుష్పరాజ్ రీఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 వచ్చే ఏడాది సెన్సేషన్ అవ్వడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. కొత్త ఏడాదిలో కొత్త టార్గెట్తో వస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్. లైగర్ సినిమాతో నేషనల్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన పూరి డబుల్ స్మార్ట్ తో ఆ టార్గెట్ ను రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీ సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు పూరి. 2024లో ఇండియన్ బాక్సాఫీస్ మీద దాడికి రెడీ అవుతున్న మరో దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాను రూపొందిస్తోన్న శివ తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ ను మరిపించడంతో పాటు నేషనల్ లెవెల్లో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉండడంతో నార్త్లో మన దర్శకుల మీద ఫోకస్ పెరుగుతోంది. 2023 చాలా మంది హీరోలకు మోస్ట్ మెమొరబుల్గా నిలిచింది. ముఖ్యంగా చాలా కాలంగా బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ ఈ ఏడాదిలో గ్రాండ్గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. మరికొంతమంది సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ రికార్డులు సెట్ చేశారు. 2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఈ ఏడాది మన సినిమా నయా హైట్స్ ను టచ్ చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ మేకర్స్ జోరు పక్కాగా కనిపించింది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల కెరియర్ ను కూడా గాడిలో పెట్టింది 2023. ఈ ఏడాది రజనీకాంత్, ప్రభాస్, షారుఖ్ లాంటి స్టార్స్ మోస్ట్ అవైటెడ్ హిట్స్ అందుకున్నారు. ఈ జోరులో వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఈ సక్సెస్లు హీరోలకే కాదు బాక్స్ ఆఫీస్ కు కూడా కొత్త జోష్ తీసుకొచ్చాయి. మరికొంతమంది హీరోలు తమ కెరియర్లో రేర్ రికార్డ్స్ సెట్ చేశారు. తొలి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్ హిట్స్ అందుకున్నారు. లియో సినిమాతో తొలిసారి ఈ లిస్ట్లోకి ఎంట్రీ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. డార్లింగ్ ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఒక్క ఏడాదిలో 2 సార్లు ఈ రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు అంతా సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న సినిమాలు, హీరోల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సినిమాలతో వెండితెర మీద జరగబోయే గ్లామర్ వార్ గురించి మాత్రం పెద్దగా బజ్ రావడం లేదు. కానీ ఈ సంక్రాంతి హీరోయిన్స్ కు ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాతో టాప్ స్టార్స్ కు జోడీగా ప్రమోట్ అవుతున్నారు శ్రీలీల. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది యూనిట్. అందుకే శ్రీలీల కూడా ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లో వచ్చేస్తానని గట్టిగా నమ్ముతున్నారు. ఈ సీజన్ లో రిలీజ్ అవుతున్న మరో క్రేజీ మూవీ హనుమాన్. ఫ్యాంటసీ డ్రామా కావటంతో మేజర్ గా హీరో మీదే ఫోకస్ కనిపిస్తున్న హీరోయిన్ ది కూడా ఇంపార్టెంట్ రోలే అంటోంది చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాతో ప్రూవ్ చేసుకొని హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అమృత్ అయ్యర్. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్ తో మరోసారి టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. సక్సెస్ఫుల్ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకే సంక్రాంతి సినిమా సైంధవ్ మీద ఆశలు పెట్టుకున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న ఈగల్ సినిమాతో 2 హీరోయిన్లు బరిలో దిగుతున్నారు. ప్రెజెంట్ మంచి ఫామ్ లో ఉన్న అనుపమ మరో సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే 2 ప్రయత్నాలు చేసిన కావ్య థాపర్ కూడా ఈగల్ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్న మూవీ నా సామిరంగ. ఈ సినిమా టాలీవుడ్ లోనూ సక్సెస్ కొట్టాలన్న ఆశతో ఉన్నారు ఆసికా రంగనాథ్. గతంలో కళ్యాణ్ రామ్ సరసన చేసిన అమిగోస్ తో సక్సెస్ మిస్ అయినా ఈసారి మాత్రం హిట్ గ్యారంటీ అని గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ ముద్దు గుమ్మల్లో ఎంతమందిని సక్సెస్ వరిస్తుందో చూడాలి. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి టీవీ 9.